నాగనాథ్ గారు, Yeah. పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మీనరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు సంభవించనున్నాయో వివరించండి సార్. మాధవి గారు, మీనరాశి వాళ్ళకి లాభస్థానం అంటే ఓకే. మీరు దేని వల్ల లాభం పొందుతారో, దేని వల్ల మీరు గ్లామరస్ అవుతారో, దేని వల్ల పాపులర్ అవుతారో ఆ లాభస్థానంలో వీళ్ళకి పంచగ్రహ కూటమి 15వ తారీఖు అంటే ధనురాశిలో ఉన్నటువంటి రవి 15వ తారీఖు వీళ్ళకని కాదు, మకర రాశిలోకి రవి ప్రవేశిస్తాడు ధనుర్ నుంచి. అట్ ద సేమ్ టైం ఈ పంచగ్రహ కూటమి అనగానే 5 గ్రహాల కలయికలు మనం పంచగ్రహ కూటమి అంటాం. ఈ 5 గ్రహాల ప్రధాన గ్రహాలు రవి, చంద్ర, కుజ, శుక్ర, బుధ. ఈ 5 గ్రహాల యొక్క కలయిక మకర రాశిలో జరుగుతుంది. అందులో స్థిర రాశి, భూమి సంకేతమైనటువంటి రాశి మకర రాశి. ప్లస్ ఈ మీనరాశి వాళ్ళకి 29వ తారీఖు నవంబర్ 25 నుంచి మళ్ళా వక్రగతిలో ఉన్నటువంటి శని మళ్ళా రాశిలోకి వచ్చేసాడు. అంటే వీళ్ళకి ఆల్రెడీ అర్ధాష్టమ శని 2వ భాగం నడుస్తుంది మీనరాశి వాళ్ళకి. మళ్ళీ పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళకి లాభం ఏంటి, శుభాశుభం అంటే ఎవరైతే వీళ్ళు కళారంగంలో ఉంటారు, నాట్యం కావచ్చు, గాయకులు కావచ్చు, కళాకారులు అంటే మనం పెయింటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, దేని వల్ల అయితే మీ క్రియేటివిటీ ప్రపంచానికి పరిచయం అవుతుందో. మీరు ఒక పెయింటింగ్ వేసినప్పుడు అరే ఎంత అద్భుతంగా వేశాడు, ఒక సాంగ్ ఒక పాడితే ఎంత అద్భుతంగా పాడాడు. మీరు ఏదైతే ప్రపంచానికి మీ యొక్క టాలెంట్ ద్వారా పరిచయం చేస్తారో వాళ్ళకి సెన్సేషనల్ కాన్ఫిగరేషన్ అంటే ఈ యొక్క గ్రహస్థితి పంచగ్రహ కూటమి సూపర్ అన్నమాట. అంటే ఒక పద్మవిభూషణ్ స్థాయికి ఒక కళాకారుడికి గుర్తింపు తెచ్చేటువంటి స్థాయి, సెన్సేషనల్ ఐడెంటిటీ అంటే ఈ మీనరాశి వాళ్ళకు ఉంది. ఎందుకంటే వీళ్ళకి తృతీయ అష్టమాధిపతి శుక్రుడు అక్కడ ఉంటాడు, వీళ్ళకి లాభం. అట్ ద సేమ్ టైం వీళ్ళకి రవి వీళ్ళకి ఎవరు అవుతాడు, షష్టమాధిపతి అవుతాడు. పంచమాధిపతి ఎవరు, చంద్రుడు. చూడండి, చతుర్థాధిపతి సప్తమాధిపతి కూడా వీళ్ళకి బుధుడే. సో ఒక్క రవి గ్రహంతో కంపేర్ చేసుకుంటే, చంద్రుడితో కంపేర్ చేస్తే కుజగ్రహం కుటుంబ స్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి, వెరీ పవర్ఫుల్ ఇన్ మకర రాశి. సో వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఏదైనా కానీ ప్రపంచాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఫీలింగ్ ని, వాళ్ళ గట్ ఫీలింగ్ ని నమ్ముతారు. వీళ్ళు లోపల ఎంత బలహీనంగా ఉంటారో బయట ప్రపంచానికి అంత బలంగా ఉన్నట్టు కనిపిస్తారు. కారణం ఏంటంటే వీళ్ళల్లో ఒక క్రియేటివ్, కళాత్మకమైనటువంటి భావోద్వేగాలు, భావం ఉంటుంది మేడం. అయితే బయట ప్రపంచంకి వచ్చేటప్పటికి ఏమైపోతుంది, ఈ రాహు లక్షణాలు ఉంటాయి బయట ప్రపంచంలో. అంత వ్యవహారం, లాభం ఏంటి, నష్టం ఏంటి, టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, వీటన్నిటిని అసలు ఇష్టపడనటువంటి రాశి మీనరాశి. మీనరాశికి ప్రపంచంతో సంబంధం ఉన్న డిసిప్లిన్ ఇష్టమే ఉండదు. అసలు స్కూల్కి వెళ్ళడం కానీ, కాలేజ్కి వెళ్ళడం, యూనిఫామ్ వేసుకోవడం ఇవన్నీ ఇష్టం ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో ఏదైతే ఇన్స్టింక్ట్ ఉంటుందో దాన్ని ప్రపంచానికి పరిచయం చేసి దాంట్లో ఒక ప్రైడ్ ఫీలింగ్ తీసుకోవాలని కోరుకునేటువంటి రాశి మీనరాశి. సో దీనికి అనుకూలమా ప్రతికూలమా అంటే ఖచ్చితంగా లాభస్థానంలో గనక శుక్రుడు ఈ రాశికి, ఈ రాశి వాళ్ళకి అనుకూలం, యోగకారకుడు కాదు అని చెప్తారు. కానీ ఇన్ జనరల్ గా కూడా మీరు శుక్రుడు యొక్క స్థానాన్ని మీరు బలంగా చూస్తే, శుక్రుడు లేనిదే మీకు ఈ గ్లామరస్ లగ్జరియస్ లైఫ్ ఉండదండి. శుక్రుడు లేనిదే మీరు కళారంగంలో రాణించలేరు. ఒక ఫిల్మ్ యాక్టర్ గాని, ఒక యాక్ట్రెస్ గాని, ఒక డాన్సర్ గాని, మీరు ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీరు పూర్తిగా ఆ శుక్రుడు కనిపిస్తాడు కొంతమందిని చూస్తే. అర్థమైందండి. ఇంత పర్ఫార్మెన్సెస్ వీళ్ళకి ఆర్ట్ ఫీల్డ్స్ లో ఎవరైతే ఉంటారో వీళ్ళందరికి కూడా ఇది వండర్ఫుల్ టైం. ఇది జనవరి 15th నుంచి. అంటే అట్ ద సేమ్ టైం వీళ్ళకి డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది వ్యవహారానికి సంబంధించింది. అదేందండి, వాళ్ళ లోపల ఉన్న పరమార్థం ఏంటంటే వాళ్ళ యొక్క సృజనాత్మకత, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ. ఈ పంచగ్రహ కూటమి వ్యవహారంతో సంబంధం లేకుండా వీళ్ళకి పరమార్థ సాధనలో వీళ్ళకి గుర్తింపు కావాలంటే మాత్రం 100% వీళ్ళకి పనిచేస్తుంది. నాట్ 90%, 100% వీళ్ళకి ఐడెంటిటీ వస్తుంది. అది కూడా ఎలాంటి ఐడెంటిటీ వస్తుందంటే ఇంకెవరికి రాకపోవచ్చు, లేదా వీళ్ళ జీవితంలో ఊహించినటువంటి స్థాయికి వస్తుంది వీళ్ళకి. అట్ ద సేమ్ టైం చూడండి, వీళ్ళ సెకండ్ హౌస్ అంటారు, అంటే కుటుంబ స్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి. భాగ్యస్థానానికి గనక మీకు బలం లేకపోతే మీకు లక్ ఫ్యాక్టర్ అంటే చూడండి, నేను ఎంత ప్రయత్నం చేసినా అదృష్టం లేదు నాకు. ఇది వీళ్ళకి సుడి అని చెప్పాలి. పంచగ్రహ కూటమి సుడి అంటే తిరుగుతుంది ఒక్కసారి ఇట్లా. మీరు అనొచ్చు మళ్ళీ ఏలినాటి శని కూడా ఉంది కదా సార్. ఏలినాటి శని ఉంది, బట్ దట్ ఈస్ నాట్ అప్లికబుల్ జనరిక్ ఫర్ ఎవ్రీ హరస్కోప్. మీ హరస్కోప్ లో శని ఉచ్చాలో ఉండొచ్చు, మిత్రస్థానంలో ఉండొచ్చు. మీరు మీనరాశిలో పుట్టారు,
సో మీనరాశిలో పుట్టిన వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో శని యొక్క స్థానం, శని భావం ఎక్కడుందో కూడా చూసుకోవాలి. అంతే కదా, మీనరాశిలో పుట్టారు కాబట్టి అందరికీ ఇది అప్లై చేయడం అన్నది అది జనరిక్, అది ఒపీనియన్ తప్ప అది ఫ్యాక్ట్ కాదు. ఓకే. సో వీళ్ళకి ఏలినాటి శని అంటే, ఏలినాటి శనిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, మహేంద్ర సింగ్ ధోని వరల్డ్ కప్ గెలిచారు. సో ఏలినాటి శని అనగానే చాలా మందికి ఒక రకమైనటువంటి అపోహ ఏంటంటే అది ఇట్స్ అ టైమ్ ఫర్ డౌన్ ఫాల్. సో ఎవరైతే కళారంగంలో ఉంటారో వాళ్ళు రాత్రి కళాకారు గారండి. వాళ్ళ మనసు, భావము, వాళ్ళ శరీరము అన్నింటినీ వాళ్ళు మేళవించి వాళ్ళు ఒక రూపాన్ని తీసుకొస్తారు వాళ్ళకు ఉన్నటువంటి క్రియేటివిటీకి. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, అలా కష్టపడే వాళ్ళ జోలికి శని వెళ్ళడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బద్ధకస్తులు ఉంటారో పోస్ట్ పోన్ చేస్తాడు వీళ్ళు. ఇవాళ పని రేపు, రేపటి పని ఎల్లుండి. హిందీలో ఏముంది, కల్ కా కామ్ ఆజ్, ఆజ్ కా కామ్ అబ్. సో ఈ ఆజ్ కా కామ్ అబ్ అనే వాళ్ళకి శని ఎల్లని కూడా వెళ్ళడు. అలాగండి ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళకి చాలా చురుకుదనము, మంచి ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎక్కడది వాళ్ళ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటది మేడం. అదే మీరు బయట ప్రపంచంలోకి వెళ్ళి నువ్వు ఉద్యోగం సంపాదించు, అక్కడ పని చేయి, ఇక్కడ ఇది చేయి, అక్కడ అది చేయి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ మొత్తం పోతుంది. మీరు ఎంత స్వేచ్ఛగా ఉంటారో అంత క్రియేటివ్ ఉంటారు మేడం. క్రియేటివిటీ ఎప్పుడైనా తగ్గింది అంటే మీలో ఎక్కడో ఒక నిర్బంధిత భావోద్వేగాలు మిమ్మల్ని శాసిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉంటారో అంత క్రియేటివిటీ అంతర్చేతనం నుంచి వస్తుంది. ఆ అంతర్చేతనంలో ఉన్నటువంటి క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి పెద్ద పీట వేస్తుంది, ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాకపోతే వీళ్ళకి 29వ తారీఖు మనం మే నుంచి చూసుకుంటే వీళ్ళకి అర్ధాష్టమ శని లేదా అష్టమ శని, వీళ్ళకి ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉన్న వాళ్ళు చాలా మంది. అంటే గతంలో వాళ్ళు ఈ ఎన్నో రకాల సమస్యలు 2.5 సంవత్సరాలు ప్రథమ భాగంలో అయిపోయిన వాళ్ళు కూడా ఈ టైం మే ఎండింగ్ జూన్ నుంచి మాత్రం సూపర్ డూపర్ టైం ఉంటుంది వీళ్ళకి, మీనరాశి వాళ్ళకి. సో కొత్త రంగాల్లో కంటే వ్యవహారం వచ్చేటప్పటికి కొత్త రంగాల్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, పార్ట్నర్షిప్ చేయాలనుకునే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే చాలా మంది ఉద్యోగస్తులు కూడా ఈ మధ్య వ్యాపారంలోకి వస్తున్నారు. సో అది జూన్ మాసం తర్వాత చేసుకోవాలి వీళ్ళు. జూన్ తర్వాత ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో వీళ్ళు చేసుకోవచ్చు వీళ్ళు. ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి అంటే ఏంటంటే మీ రొటీన్ ని బ్రేక్ చేసేది ఈ వైవిధ్యమైన కూటమి. మీ రొటీన్ లైఫ్ ని బ్రేక్ చేస్తుంది. అది ఏ ఏరియాలో ఫేవరబుల్ బ్రేకింగ్ ఉంటది, అన్ఫేవరబుల్ బ్రేకింగ్ ఉన్నది మనం అనాలిసిస్ చేసాం ఆల్రెడీ. అందుకే వీళ్ళకి మెయిన్ ఫ్యామిలీ, ఫైనాన్స్ కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఇంతకు ముందర లేనటువంటి డెవలప్మెంట్ ఉంటుంది. డెసిషన్స్ వీళ్ళవి స్ట్రాంగ్ గా ఉండకపోవచ్చు, కానీ వీళ్ళకున్న ప్యాషన్, వర్కాలిక్నెస్ అది వాళ్ళకి ముందుకు తీసుకెళ్తుంది. సో నిర్ణయాలు పూర్తిగా బలంగా ఉండకపోవచ్చు, అర్థమైందండి. ప్రతిదీ నిర్ణయాన్ని వేస్ట్ చేసి ఉండదు మేడం. మీ ప్యాషన్, మీ ఇంట్రెస్ట్, మీ ఇన్వాల్వ్మెంట్ బట్టి కూడా మీ యొక్క పర్ఫార్మెన్సెస్ రిజల్ట్స్ తెస్తాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి తృతీయ అష్టమాధిపతి కూడా వీళ్ళకి శుక్రుడు కూడా వ్యయంలో ఉన్నాడు. సో తృతీయ అష్టమ భావం అంటే వీళ్ళు ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవద్దు. వీళ్ళు ఎక్కువగా మీనరాశి వాళ్ళు ఎక్కువ ఊహాత్మకంగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ చాయిస్ లవ్ మ్యారేజ్. ఎంత సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో జన్మించినా గానీ వాళ్ళ ఫస్ట్ చాయిస్ ఏంటంటే దే వాంట్ టు ఫాల్ ఇన్ లవ్, దే వాంట్ టు హ్యావ్ గుడ్ టైమ్ విత్ ద పార్ట్నర్, దే వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్, ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్, ఇంటలెక్చువాలిటీస్. ఇవన్నీ అయిన తర్వాతనే పెళ్లి అనుకునేటువంటి సిద్ధాంతం, అంటే వీళ్ళు అంత సైద్ధాంతికం వీళ్ళకుంటుంది. సో వీళ్ళు ఇలాంటి ఫిలాసఫికల్ ఉన్న వాళ్ళు అవతల వాళ్ళని సూక్ష్మంగా పరిశీలించండి, వాళ్ళ పూర్తి స్థాయి ప్రవర్తన వెనకున్నటువంటి మానసిక స్థితులను కూడా గమనించండి. ఎందుకంటే వ్యయంలో ఉంటాడు. సో ఖచ్చితంగా ఒక మీనరాశి వాడు కనుక దెబ్బతిన్నాడంటే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అది లైఫ్ టైం మెమరీ, బ్యాడ్ మెమరీ వాడు. ఇంకా వాళ్ళ జీవితంలో ఆ ఒరిజినల్ స్మైల్ కనపడదు. ప్రపంచం కోసం తెచ్చుకునే స్మైల్ తప్ప హృదయపూర్వకంగా నవ్వేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ రాశి నుంచి కూడా చూసుకుంటే తృతీయ అష్టమం శుక్రుడే. ఈ కేవలం కళకు మాత్రమే అధిపతి అనుకుంటున్నారు, ఈ యొక్క ప్రేమ భావోద్వేగాలకు కూడా ఆయన అధిపతి. సో ఈ చిన్న చిన్న విషయాల్లో కనుక వీళ్ళు దృష్టి సాధిస్తే ఈ సంవత్సరం మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి తర్వాత అద్భుతమైనటువంటి గౌరవంతో పాటు చాలా విలువలతో కూడినటువంటి గౌరవం దక్కుతుంది వీళ్ళకి ఖచ్చితంగా. అలాగే గతంలో జరగనివి ఏమైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా వీళ్ళకి? అంటే సెన్సేషనల్స్ అంటే ఆర్టిస్ట్, ముఖ్యంగా హానెస్ట్లీ స్పీకింగ్ కళాకారులు
ఓకే. వాళ్ళు సినిమా రంగం వాళ్ళు కావచ్చు, నాట్య రంగం వాళ్ళు కావచ్చు, గాయకులు కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, ఓకే. ఎవరైతే ఒక ఒక క్రియేటివిటీ, ఒక Hmm. ప్రపంచానికి ఒక పాయినర్షిప్, ఒక కొత్త విషయాన్ని ప్రపంచానికి క్రియేటివ్ గా పరిచయం చేస్తారు అండి, ఓకే. వాళ్ళది నేను రాష్ట్ర పుట్టిన వాళ్ళకి అత్యున్నతమైన పురస్కారం అన్ఎక్స్పెక్టెడ్లీ జరుగుతుంది. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఫైనాన్స్ కూడా ఓ అదొకటి, ఎందుకంటే వీళ్ళకి కుజుడు ధనస్థానాధిపతి అయ్యాడు, ఎస్. ప్లస్ భాగ్యస్థానం లక్. ఓకే. సో హైయెస్ట్ ఆనర్, పవర్ఫుల్ ఆనర్. అదే మీకు పొలిటికల్ లైన్ లో ఉన్నారనుకోండి, పొలిటీషియన్స్ కి కూడా అంతే, ఎప్పుడు అసలు అన్ఎక్స్పెక్టెడ్. మీకు తెలుసు కదా, నరేంద్ర మోడీ గారు గుజరాత్ కి ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయన అవును. ఎమ్మెల్యే కూడా కాదు, అవును. వాజ్పేయి గారు తీసుకొచ్చారు, కుర్చీలో కూర్చోబెట్టారు అంతే. ఎస్. అది మేడం, అది దట్ ఈస్ వాట్ ఇస్ అ మిరాకిల్, దట్ ఇస్ వాట్ ఇస్ ద సెన్సేషన్. అవును. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన నిజాయితీగా పార్టీ కోసం పనిచేస్తే ఈయన దృష్టికి వచ్చి ఉంటాడు. వాజ్పేయి గారు మామూలు అవును. లీడర్ కాదు కదా, Yeah. అంత టాప్ లీడర్ దృష్టికి వచ్చాడంటే మీ పర్ఫార్మెన్సెస్ కూడా, Yes. దట్ ఈస్ వాట్ ఇస్ సెన్సేషన్. అలాంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో, అందులో వీళ్ళకి రాశిలో ఉన్న శనిని బట్టి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. శని ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్. మీ జీవితాన్ని అద్భుతంగా సరిదిద్దుతాడు. అద్భుతంగా సరిదిద్దాలంటే కొంచెం అమోఘమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి, అంటే చేయాలి. అవును. కష్టపడాలి, ఇవన్నీ చేస్తాడు. సో సెన్సేషన్స్ అంటే మాత్రం హైయెస్ట్ హానర్, హైయెస్ట్ ప్రివిలేజ్ అని చెప్తాను. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, వీళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా పంచగ్రహ కూటమి తర్వాత వీళ్ళు బాగా మనస్ఫూర్తిగా ఇష్టపడినటువంటి భాగస్వాముల్ని వీళ్ళు కలుస్తారు. ఓకే. అంటే వీళ్ళ లవ్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో, బట్ ఏంటంటే వాళ్ళకున్న వీక్నెస్ కూడా చెప్పాను మీకు. అవును. వీళ్ళకు ఒక ఫిలాసఫికల్ టెండెన్సీ ఉండడం వల్ల రాంగ్ పీపుల్ తో వీళ్ళు అసోసియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్రేమ మోహం జరగదు, ఇంకా మనం వదులుకోవాలి అనుకునేటువంటి ఉంటాయి చూడండి, అవి జరుగుతాయి ఓకే. ఖచ్చితంగా. ఎందుకంటే పంచమాధిపతి కూడా వీళ్ళకి చంద్రుడు అయ్యాడు, వ్యయంలో ఉన్నాడు, అవును. రవితో కలిసి ఉన్నాడు, Yes. కార్యసాధన జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే సార్. ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మీనరాశి వారికి ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి అనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.